వాగనర్ కార్‌తో ఒక రాత్రంతా క్యాబ్‌లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఎంత సీఎన్‌జీ పోతుంది? ఒక ఫుల్ ట్యాంక్ సీఎన్‌జీతో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు సిటీలో అలాగే ఔట్‌స్కట్‌లో కలిపి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకోసమనే ఈ రోజు రాత్రంతా క్యాబ్‌లో వర్క్ చేస్తాను. ఎంత మనీ వస్తాయో చెప్తాను. రాత్రిపూట క్యాబ్‌లో వస్తే ఆర్డర్‌లు వస్తాయా? రావా? అని చెప్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సీఎన్‌జీతో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు? దీని గురించి చెప్తాను. ఇంకొంతమంది బైక్ కొనాలా? కార్ కొనాలా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బైక్ కొంటే పెట్రోల్ పోయి ఎంత మనీ వస్తుంది? ఒకవేళ కార్ కొనుక్కుంటే పెట్రోల్ లేదా సీఎన్‌జీ పోయి ఒక రోజుకి ఎంత మనీ మిగులుతాయి? ఆ మనీ మిగలాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? వీటన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో సమాధానం ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో దొరుకుతుంది. కరెక్ట్‌గా ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అవుతుంది. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే క్యూలో ఉన్నాయి. నా వెహికల్‌కి సీఎన్‌జీ ఫిల్ చేయాలంటే కనీసం నాకు ఎలా లేదన్నా సరే గంటన్నర టైం అయితే ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నా ముందైతే ఒక 20 కార్లు అయితే ఉన్నాయి. వన్ సీఎన్జీ ఫుల్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను ఎంత టైం క్యూలో ఉన్నాను అనేది. ఓకేనా? సీఎన్జీ ఫిల్ చేసిన తర్వాత ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 లాగిన్ చేద్దాము. దోమలు చంపేస్తున్నాయి ఈ క్యూలో ఉంటే. గ్లాసులన్నీ ఓపెన్ పెట్టాను కాబట్టి బయట దోమలన్నీ లోపలికి అయితే వచ్చేస్తున్నాయి. గ్లాస్ వేసుకుని ఏసీ వేసుకుందామంటే సీఎన్జీ మొత్తం అయిపోతుంది. అందుకోసమనే సో వెయిట్ చేస్తున్నాను సీఎన్జీ కోసం. దాదాపు 1 అవర్ అయితే వెయిట్ చేశాను. ఒకవైపు దోమలతో మినీ యుద్ధం చేశాను భయ్య. ఎందుకంటే దోమలు చంపేశాను నన్నైతే మాత్రం. ప్రతిరోజు సీఎన్జీ కోసం గంటల తరబడి వెయిట్ చేసి ఓపిక మీకు ఉంటేనే సీఎన్జీ కార్ కొనండి, లేకపోతే సీఎన్జీ జోలికి అయితే రావద్దు. మొత్తానికి సీఎన్జీ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. 794 రూపాయలు సీఎన్జీ అయితే ఫిల్ అయింది. ప్రెజర్ బాగా వచ్చింది కాబట్టి కొంచెం మంచిగా సీఎన్జీ అయితే ఫిల్ అయింది. మొత్తానికి సీఎన్జీ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అని చూద్దాం. 8:05 అయింది. ఫుల్ ట్యాంక్ సీఎన్జీ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ట్రిప్ అనేది రీసెట్ చేస్తాను. ఒక ఫుల్ ట్యాంక్ సీఎన్జీతో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. సక్సెస్ఫుల్ గా ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేసేసాను. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ ఈ 2 యాప్స్ కూడా లాగిన్ చేస్తున్నాను. ఓలా నా దగ్గర అయితే లేదు. అన్ఫార్చునేట్లీ ఓలా సర్వర్ డౌన్ ఉందో ఏమో కానీ నా ఫోన్లో ఓలా అకౌంట్ అనేది లాగిన్ అవ్వట్లేదు. సో ర్యాపిడో, ఊబర్ ఈ 2 లాగిన్ చేస్తాను. ర్యాపిడో లాగిన్ చేసిన వెంటనే ఊబర్ కూడా లాగిన్ చేస్తాను. సక్సెస్ఫుల్గా ర్యాపిడో, ఊబర్ 2 లాగిన్ అయ్యాయి. సరూర్ నగర్ లేక్ పార్క్ 247 రూపీస్. సరూర్ నగర్ లేక్ పార్క్ సరూర్ నగర్కి 200 రూపాయలు రైడ్ వచ్చింది. బట్ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో బుకింగ్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ మా బ్రదర్ ఊబర్లో 2000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆయన డే టైంలో డ్యూటీకి వచ్చిండు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 2000 రూపాయలు ఎర్నింగ్స్ ఇందులో. అలాగే ర్యాపిడోలో ఒక 600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు. ఊబర్లో ఒక రైడ్ వస్తుంది 8 కిలోమీటర్కి 270 రూపాయలు. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి మొగల్పుర అంటే ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీ ఏరియాకి అయితే అసలు వెళ్ళకూడదు. మా బ్రదర్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు డ్యూటీలో ఉండి 2600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు. నైట్లో ఈ వెహికల్ని ఖాళీగా ఇంట్లోనే పెట్టేస్తాడు కాబట్టి ఈరోజు ఎర్నింగ్ చేయడానికి ఈ వెహికల్ అయితే తీసుకెళ్తున్నాను. ఇది అక్కడ కాప్రా సైక్పేట్ 15 కిలోమీటర్కి. ఓకే పర్లేదు. కాప్రా అంటే ఆ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో రైడ్ యాక్సెప్ట్ అయితే చేశాను. బట్ ఇక్కడ అయిందో లేదు చూడాలి. యా రైడ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఫస్ట్ రైడ్ ఊబర్లో వచ్చింది. 15 కిలోమీటర్కి 300 రూపాయలు చేంజ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. మనం వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్ కాప్రా. ఆ ఏరియాలో ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంటుందని స్పెసిఫిక్గా అటువైపు ఉండే బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటాం. ఈరోజు నేను రేపు మార్నింగ్ దాకా ఈ నైట్ అంతా ర్యాపిడో, ఊబర్ నడిపిస్తాను. నైట్ అంతా వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయని మీకు రియల్గా చూపిస్తాను. బట్ నైట్లో నాకు తెలిసి 2 గంటల తర్వాత రైడ్లు రాకపోయే అవకాశం ఉంది. ఏది మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఉంటే రైడ్లు అయితే వస్తాయి. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు చర్లపల్లి, నాగారం లేకపోతే సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోతే రైడ్స్ అనేవి రావు. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏ ఏరియాకి వెళ్తే రైడ్లు వస్తాయి, ఏ ఏరియాకి వెళ్తే రైడ్స్ రావు అనే దాన్ని బట్టి మనం ఫాలో అయిపోదాం. సమ్టైమ్స్ లక్ కూడా ఫేవర్ చేయాలి గురు. ఎందుకంటే మనం హాట్స్పాట్ ఏరియాలో ఉన్నా సరే కొన్నిసార్లు బుకింగ్స్ అనేవి రావు. పికప్ మాత్రం కొంచెం లో అనిపిస్తుంది. ఈ మధ్యన మైలేజ్ కూడా డ్రాప్ అవుట్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది. మా వాడైతే మైలేజ్ రావట్లేదురా బాబోయ్ అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు 1 ఫుల్ ట్యాంక్ సీఎన్జీతో సిటీ లోపల 180-190 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుండే. బట్ ఇప్పుడు 150-160 కిలోమీటర్కి సీఎన్జీ మొత్తం అయిపోతుంది. ఎలా లేదన్నా ఒక ఫుల్ ట్యాంక్కి 2500 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. మీకు స్టార్టింగ్లోనే చెప్పేశాను 1 ఫుల్ ట్యాంక్ సీఎన్జీకి ఎంత మనీ వస్తాయనేది. బట్ రియల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏసీ కూడా అంత గొప్పగా అయితే ఏమీ లేదు. ఎందుకంటే 2లో పెట్టినా సరే అసలు ఏసీ ఎంత తగలట్లా.
ఇప్పటి వరకు ఈ వెహికల్ 96,336 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది. 1 lakh కిలోమీటర్కి దగ్గరగా అయితే ఉన్నాము. మీలో చాలామంది ఈ వెహికల్ ఇప్పుడు 1 full ట్యాంక్తో సిటీ అవుట్స్కట్ వెళ్తే ఎన్ని కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనేది కావాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేంజ్ టెస్ట్ చేయండి బ్రదర్ అని చెప్పి నేను ఒకరోజు టైం కేటాయించి ఈ వెహికల్తో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జితో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు ప్రాపర్ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. ఇంకా పికప్ లొకేషన్కి ఇక్కడ నుంచి 800 మీటర్స్ అయితే ఉంది. నేనున్నది రామ్నగర్ ఏరియా. ఇది ఒక గల్లీలో వచ్చి చూపిస్తుంది భయ్య పికప్ లొకేషన్. ఈ గల్లీలో కారు వెళ్ళడమే కష్టం ఉంది, చాలా చిన్న గల్లీ. అసలు ఆ 2 వెహికల్స్ వచ్చినాయి ఇప్పుడు ముంగటి నుంచి, అసలు కారు అసలు కదలలేదు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఏడున్నాడు కస్టమర్, ఎక్కడున్నారు మేడం? ఇక్కడ లొకేషన్కి వచ్చాను, కనిపించట్లేదు. మీరు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చారా? నేను చూస్తున్నాను. అదే మీరు లేన్ లోపలికి రాలేదు అనుకో. లేన్ లోపలికి వచ్చాను మేడం. డెడ్ ఎండ్ రావాలనా? డెడ్ ఎండ్ అక్కడ వెళ్ళకుండా మీకు అది ఏది బ్రౌన్ అది డార్క్ కలర్ కనిపిస్తుంది అదేనా? కార్ హారన్ వినిపిస్తుందా మీకు? చూడండి వినిపిస్తుంది. ఇక్కడ లేన్ కి రావాలన్నా మీరు ఎలా వచ్చారు? డెడ్ ఎండ్ వెళ్ళిపోయారా ముందుకి? వెళ్ళలేదు. లోపల రాదు మేడం కారు. వెళ్ళిపోతుందా కారు? వచ్చేస్తుంది. ఈ కస్టమర్లను పిక్ చేసుకోవడానికి తల ప్రాణం తోకైతే వచ్చింది. వాళ్ళు ఇటువైపు ఉన్నారు, నేను ఇటువైపు వెళ్ళాను. ఊబర్లో లొకేషన్ అప్పుడప్పుడు ఇలానే బ్యాక్ సైడ్ చూపిస్తూ ఉంటుంది. మొత్తానికి కస్టమర్స్ అయితే పిక్ చేసుకున్నా. ఓటీపీ ఎంటర్ చేసి ట్రిప్ స్టార్ట్ చేసిన నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ క్యాబ్ బిజినెస్ గురించి మీకు క్లారిటీ రావాలని చెప్పి ఈ రోజంతా నేను నిద్ర లేకుండా వీడియో కోసం అయితే వచ్చాను. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా, వీడియో నచ్చితే వీడియోలో కంటెంట్ ఉంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మనం 1 lakh ఫాలోవర్స్ కి దగ్గరగా ఉన్నాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 lakh అయితే రీచ్ అయిపోతాం. ప్రజెంట్ నేను మౌలాలీలో ఉన్న. ఈ ఏరియాలో ఎప్పుడు చూస్తే ట్రాఫిక్ అయితే ఉంటుంది, బట్ ఈ రోజు అయితే ట్రాఫిక్ లేదు. డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్ కి వెళ్ళి మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. డిక్కీలో ఉన్న వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళకైతే ఇచ్చేసి ట్రిప్ అనేది ఎండ్ చేస్తే బిల్ అమౌంట్ వచ్చేసరికి 363 రూపాయలు వచ్చింది. కస్టమర్ దగ్గర ఈ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ గా ఈ రైడ్ అయితే ఫినిష్ చేసాం. ఇలా సిటీ అవుట్స్కట్కి వచ్చేటప్పుడు మనం ఒకే యాప్తో సర్వే అవ్వాలి అనుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. 2-3 యాప్స్ ఉన్నాయంటే ఈ యాప్లో కాకపోతే ఆ యాప్లో అయినా సరే మనకి బుకింగ్లు వచ్చేస్తాయి. సో రైడ్ ఫినిష్ చేసాం కదా, ఇక్కడ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్దాం. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, ఎందుకంటే ఏ టైంలో లాగిన్ అవుతున్నాం ఆ టైంలో ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఏ ఏరియాకి వెళ్తే ట్రాఫిక్ ఉండదు, తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తాయి, ఇలాంటివి మనకు తెలియాలి. సో ఇప్పుడు నేను రామ్నగర్లో లాగిన్ చేశాను. మాదాపూర్కి రైడ్ వచ్చింది అనుకుందాం, 500 రూపాయలు చూపిస్తుంది. 500 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి మాదాపూర్ వెళ్ళామంటే ఆ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అందుకే నేను అటువైపు అయితే వెళ్ళలేదు. తర్వాత చార్మినార్కి కూడా రైడ్లు అయితే వచ్చాయి. 6 కిలోమీటర్కి 200 రూపాయలు ఏమో చూపించింది. ఆ ఏరియాకి వెళ్ళినా సరే హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అందుకోసమనే నేను స్పెసిఫిక్గా ఈ యాపరాల్ సైడ్ అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్కి రైడ్ వచ్చిందంటే పండగే. ఎందుకంటే లాంగ్ ఆర్డర్ కదా, ఈ టైంలో ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ తక్కువైపోతుంది. ఎందుకంటే టైం ఆల్రెడీ 9:30 అవుతుంది ఇప్పుడు టైము. ట్రాఫిక్ లేకపోతే మనం ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా డ్రైవ్ చేసుకోవచ్చు. బట్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే చిరాకు వచ్చుద్ది. ఎందుకురా క్యాబ్లోకి వచ్చాను అనిపిస్తుంది. నా అదృష్టం బాగుంది భయ్య. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే 5 minutes వెయిట్ చేశాను. మళ్ళీ రైడ్ అయితే వచ్చేసింది. అమౌంట్ 300 రూపీస్ చేంజ్ చూపిస్తుంది. రైడ్ వచ్చింది ఊబర్లో. ర్యాపిడోలో వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ర్యాపిడోలో రైడ్ రాలేదు, ఊబర్లో వచ్చింది. బట్ ఏ దానిలో రైడ్ వస్తే మనకు రైడ్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలి, ఇదే మన గోల్ కదా. స్పెసిఫిక్గా ర్యాపిడోలోనే రైడ్ ఫినిష్ చేయాలి, ఊబర్లోనే ఫినిష్ చేయాలంటే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఆ రైడ్ కోసం వెయిట్ చేసి. ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేస్తే ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే కమిషన్ ఏమీ పే చేయని అవసరం లేదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డ్రైవ్ పాస్ అంటూ ₹1 కూడా పే చేయని అవసరం లేదు. బట్ ఊబర్లో అలా కాదు. డ్రైవ్ పాస్ అని కొంత మనీ అయితే కలెక్ట్ చేస్తారు వాళ్ళు మన దగ్గర, ఊబర్ వాళ్ళు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనకే ఇచ్చేస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పుకోలేము. కమిషన్ పే చేసి చిరాకు దొబ్బుతుంది. రోజుకొక అరే మంచి రైడ్ అవ్వాలి బాబా. రైడ్ యాక్సెప్ట్ చేశాను. ర్యాపిడోలో మంచి రైడ్ వచ్చింది, 500 రూపీస్ చేంజ్. అర్రే రైడ్ వచ్చినట్టే వచ్చి క్యాన్సిల్ అయిపోయింది.
ఆల్రెడీ ఊబర్ లో రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి డైరెక్ట్ గా ఊబర్ లొకేషన్ వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాం. ఓటీపీ ఎంటర్ చేస్తే డ్రాప్ లొకేషన్ 17 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది లక్డీకపూల్. మీలో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న నా దగ్గర బడ్జెట్ లేదన్నా కొత్త కార్ కొనుక్కోవడానికి, సెకండ్ హ్యాండ్ లో ఒక కార్ కొనుక్కుని క్యాబ్ లో వర్క్ చేసుకుంటే ప్రాఫిట్ అని చెప్పి అడుగుతున్నారు. సెకండ్ హ్యాండ్ లో కార్ కొనుక్కోవడం ఆలోచన మంచిగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆ కారు మీ దగ్గరికి వచ్చి రిపేర్లు రాకపోతే మంచిగానే ఉంటుంది. బట్ రిపేర్లు వచ్చిందంటే మీకు వచ్చే ఎర్నింగ్స్ అన్ని కూడా ఆ రిపేర్ కే పెట్టాల్సి వస్తుంది. సెకండ్ హ్యాండ్ కార్ అనేసరికి మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే కిలోమీటర్ రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు, లేకుంటే డెంటింగ్ పెయింటింగ్ చేసి మీకు ఇచ్చేయచ్చు. ప్రాపర్ గా కండిషన్ లో ఉన్న కార్ తీసుకుంటే ఓకే. బట్ మీకు ఏ ఆప్షన్ లేదు, మీరు క్యాబ్ లోనే వర్క్ చేసుకుందాము, ఎంతో కొంత మనీ సంపాదించి మీ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుందాము అనుకుంటే కొత్త కార్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ చేస్తే డబ్బులు బాగానే వస్తాయి. మీరు ప్రతిరోజు 15-16 గంటలు పనిచేస్తే ఈఎంఐ పోయి, అలాగే ఒక రోజు సిఎన్జి పోయి మీకు ఇంటికి వెళ్ళేసరికి 2000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ మీరు అంతలా వర్క్ చేయాలి. సెకండ్ హ్యాండ్ కార్ కొని 2 సంవత్సరాలు నడిపి ఆ 3వ సంవత్సరం ఆ కార్ ని అమ్మేసి మళ్ళీ కొత్త కార్ కొని ఇదంతా డబుల్ పంచాయతీ అని నా అభిప్రాయం. మెయిన్ ఏంటంటే కొత్త కార్ కొంటే రిపేర్స్ అనేవి అంత ఎక్కువగా రావు. కొత్త కార్ కొన్నాక పార్ట్ టైం చేసి వెళ్ళిపోతాను, 5 గంటలు 6 గంటలు చేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు. మీరు రెగ్యులర్ గా 10-15 గంటలు పని చేయాల్సిందే. నావిగేషన్ ఫాలో అవుతూ లక్డీకపూల్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్స్ ని దింపి ట్రిప్ అనేది అని చేసిన 312 రూపాయలు బిల్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ గా రెండో రైడ్ కూడా ఫినిష్ చేసాం. ఈ రైడ్ లో 312 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా, ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక రైడ్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే వచ్చే తావలోనే ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన. మనం వెళ్ళాల్సింది బండ్ల కూడా జాగిర్. ఆ ఏరియా కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ టైంలో అయితే ఏ ఏరియా అయినా ఓకే. ఎందుకంటే టైం 10 దాటిపోతుంది కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉండదు. మెల్లమెల్లగా ట్రాఫిక్ లెవెల్స్ తక్కువ అయిపోతాయి. ఎగ్జాక్ట్ 10:30 అయిపోతుంది ఇప్పుడు టైము. చూద్దాం ఎంత ఎర్నింగ్ చేస్తామో ఈ ఫుల్ ట్యాంక్ సిఎన్జితో. ఈరోజు అయితే అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే నాకైతే ఏమి అనిపించలే. రోడ్లన్నీ కుల్లా ఉన్నాయి, బాగున్నాయి. డైరెక్ట్ గా కస్టమర్ ని పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్ చూస్తే 13 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు బైక్ రైడర్స్ అందరికీ కూడా పులుసు కారిపోతుంది. ఈ ఎండకి చాలా మందికి వడదెబ్బ కొట్టేస్తుంది. అందుకోసం వీళ్ళేమనుకుంటున్నారంటే ఈ బైక్ టాక్సీ నా వల్ల కాదు, నేను ఒక 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు డౌన్ పేమెంట్ చేసేసి కొత్త కార్ కొనుక్కుంటాను, కార్ లో ఏసీ ఉంటుంది, ఎండ తగలదు, చక్కగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇది రియాలిటీ కాదు. గ్రౌండ్ వర్క్ చేస్తే తెలుస్తుంది క్యాబ్ లో ఎంత మనీ వస్తాయి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రతి నెల 15,000-16,000 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. ఈ ఈఎంఐ ఉండడం వల్ల మీకు ఇష్టం లేకపోయినా సరే క్యాబ్ లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఈఎంఐ క్లియర్ చేయడం కోసమైనా మనం డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. బైక్ అయితే గల్లీలో వెళ్ళిపోవచ్చు, కార్ అంటే అలా కాదు, ట్రాఫిక్ లో స్ట్రక్ అవ్వాల్సిందే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 10 లక్షలు పెట్టి కార్ కొని క్యాబ్ లో వర్క్ చేస్తే per కిలోమీటర్ కి 15 రూపాయలు 17 రూపాయలు వస్తుంది. మీరు 1,20,000 పెట్టి బైక్ కొని బైక్ టాక్సీతో వర్క్ చేసుకుంటే కిలోమీటర్ కి 10 రూపాయల నుంచి 12 రూపాయలు వస్తుంది. మన హైదరాబాద్ సిటీలో బైక్ కొన్నారంటే దాని ఈఎంఐ 3,000 నుంచి 3,500 ఉంటుంది. కానీ కార్ ఈఎంఐ 14,000 నుంచి 16,000 అయితే ఉంటుంది. కార్ ఈఎంఐ అనేది స్టార్టింగ్ లో బాగా కట్టగలరు, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పి రావు కదా. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఈఎంఐ కట్టలేక కార్ ని అమ్ముకునే సిచ్యువేషన్ అయితే వస్తుంది. కొన్నిసార్లు ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళే మన కార్ ని సీజ్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారంటే డౌన్ పేమెంట్ కట్టిన డబ్బులు, అలాగే ఈఎంఐ కట్టిన డబ్బులు అన్ని లాస్ అయిపోతాము. ఎక్కువగా మాట్లాడి మీ బుర్రతినను. ఒకటి మాత్రం ఫైనల్ గా చెప్తాను చూడండి, బైక్ కొని బైక్ టాక్సీ చేసుకుని బైక్ టాక్సీ నచ్చకపోతే ఆ బైక్ ని పర్సనల్ గా వాడుకోవచ్చు. వేరే జాబ్ చేసుకుంటూ ఆ 3,500 3,000 రూపాయలు ఈఎంఐ కట్టేయచ్చు. కానీ క్యాబ్ కొని వేరే జాబ్ చేయలేము. ఈ 4-5 సంవత్సరాలు క్యాబ్ లోనే వర్క్ చేయాలి. క్యాబ్ ని క్యాబ్ పర్పస్ లోనే వాడాలి. పర్సనల్ గా వాడుకుందాం అనుకుంటే ఆ ట్యాక్స్, ఆ ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ మనకి లాసే. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ పాయింట్ అయితే వచ్చాను. ఈ అన్న తాగడానికి అయితే వాటర్ బాటిల్ ఇచ్చిండు. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తే 266 రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది. రైట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తే బాగుంటుంది. రైట్స్ బ్యాక్ టు బ్యాక్ రావాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఊబర్ అకౌంట్ అనేది ఉండాలి. నైట్ టైంలో ర్యాపిడోలో అంత ఎక్కువగా బుకింగ్స్ అనేవి రావు. ఎందుకంటే ఏమో కస్టమర్స్ ఎక్కువగా ఊబర్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను. నైట్ డ్యూటీకి వస్తే ఖచ్చితంగా మన దగ్గర ఊబర్ అకౌంట్ అనేది ఉండాలి. ఊబర్ అకౌంట్ లేకపోతే నైట్ డ్యూటీకి రావడం వేస్ట్. ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ అనేవి రావు. డే టైంలో అయితే వస్తాయి, బట్ నైట్ టైంలో అయితే రావు. ఊబర్ లో రైడ్ వచ్చింది. డైరెక్ట్ గా పికప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ కి 20 కిలోమీటర్ చూపిస్తుంది. మనం వెళ్లాల్సింది అమీర్పేట. మీలో కొంతమంది క్యాబ్ కొనుక్కోవాలి అనుకుంటారు. క్యాబ్ కొనుక్కుంటే ఒక రోజుకి ఎంత మనీ వస్తాయి, ఎంత పెట్రోల్ కి పోతుంది, పెట్రోల్ ఆర్ సిఎన్జి ఒక రోజుకి ఎంత మిగులుతుంది, దీనికి క్లారిటీ అయితే నేను మీకు ఇస్తాను. వాగనర్ కార్ తో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసి మనం క్యాబ్ లో వర్క్ చేస్తే ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి తో 2,500 నుంచి 2,800 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. యావరేజ్ గా 2,800 ఎర్నింగ్స్ వచ్చాయంటే ఆ 800 రూపాయలు సిఎన్జికి తీసేస్తే మనకి మిగిలేదు 2,000. ఈ 2,000లో 600 రూపాయలు ఈఎంఐ కట్టాలి. కాబట్టి ఈఎంఐకి 600 తీసేయండి, అంటే మనకి మిగిలేదు 1,400. ఈ 1,400లో లంచ్ అలాగే టిఫిన్ కి ఇంకొక 100 రూపాయలు తీసేయండి, అంటే మిగిలేదు 1,300. ఇలా చెప్పుకోవాలని కొన్ని ఎక్స్పెన్సెస్ అమౌంట్
అమౌంట్ అయితే ఉంటుంది. అన్ని తీసేస్తే మనకి మిగిలేది ఒక రోజుకి 1000 రూపాయలే. ఈ 1000 రూపాయలు కాకుండా ఇంకా ఎక్కువ మనీ సంపాదించాలంటే రెండోసారి ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే ఫిల్ చేసుకోవాలి. రెండోసారి సిఎన్జి ఫిల్ చేసుకోవాలంటే సిఎన్జి బంక్ దగ్గరికి వెళ్ళి గంట సేపు క్యూలో ఉండాలి. మనకున్న 24 అవర్స్ లో ఫస్ట్ సిఎన్జి ఫిల్ చేసుకున్నాం. ఫస్ట్ సిఎన్జి మొత్తం ఖతం చేయడానికి 12 గంటలు పట్టింది. గంట సేపు వెయిట్ చేసాం, 13 గంటలు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనకి 11 గంటలు ఉంటాయి. మరి ఇంటికి వెళ్ళమా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయమా? మళ్ళీ ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసి వర్క్ చేస్తే కంప్లీట్ గా ఒక రోజులో ఒక క్యాబ్ డ్రైవర్ 20 గంటలు పనిచేసినట్టే. ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తే నిద్ర ఉండదు, కరెక్ట్ టైం కి ఫుడ్ తినలేము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేము. ఎన్నో ప్రెజర్స్, ఈ ప్రెజర్స్ మధ్యన నలిగిపోతాము. ఇదే క్యాబ్ డ్రైవర్ జీవితం. క్యాబ్ డ్రైవర్ జీవితం విన్నాక మీ అందరికి బాధేస్తుందా? క్యాబ్ డ్రైవర్లందరికీ కడుపు మంటలు వేసిపోతుంది. అందుకోసమనే ఈ కంపెనీ వాళ్ళ మీద ధర్నా చేస్తున్నారు, రేట్ కార్డులు పెంచండి అని చెప్పి. కానీ కాంపిటీషన్ వల్ల ఆ కంపెనీ వాళ్ళు రేట్ కార్డులు పెంచట్లేదు. ఏ టైంలో క్యాబ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, క్యాబ్ లో రేట్ కార్డ్ ఎందుకు తగ్గిస్తున్నారు అని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది. ఆ వీడియో ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. అమీర్పేటలో కస్టమర్ ని డ్రాప్ చేసి 350 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రైడ్ వచ్చేసింది. డైరెక్ట్ గా కస్టమర్ లొకేషన్ వచ్చి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నాను. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి అమీన్పూర్ కి 18 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి 18 కిలోమీటర్ కి జస్ట్ 32 మినిట్స్ మాత్రమే చూపిస్తుంది. అదే డే టైమ్ లో వచ్చామంటే ఈ 18 కిలోమీటర్ కి ఎలా లేదన్నా 1 అవర్ అయితే టైం వేస్ట్ అయిపోతుంది. రాత్రిపూట క్యాబ్ లో వర్క్ చేస్తే మనకి బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. అవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మైలేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు డే టైంలో వర్క్ చేశారంటే 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 150 నుంచి 160 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే, రాత్రిపూట క్యాబ్ లో వర్క్ చేస్తే అరౌండ్ 200 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సిఎన్జి వాడలేదంటే ఇంకాస్త ఎక్కువ కిలోమీటర్లే ట్రావెల్ చేయొచ్చు. ఎనీవే ట్రాఫిక్ లేదంటే మనకు మెంటల్ ప్రెజర్ అయితే ఉండదు. అడ్వాంటేజెస్ ఉన్న దగ్గర ఖచ్చితంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఈ డిసడ్వాంటేజెస్ ని మనమైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే రాత్రిపూట మనకి సిటీ అవుట్స్కట్ లో వెళ్ళామంటే ఆ ఏరియాలో రైడ్స్ రాకపోవచ్చు. 2 గంటలు దాటిందంటే 2 గంటలు దాటిన తర్వాత రైడ్స్ అనేవి రాకపోవచ్చు. ఆర్డర్ కోసం వెయిట్ చేసి మనకి చిరాకు వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. రాత్రిపూట క్యాబ్ కి వస్తే డ్రింకింగ్ కస్టమర్స్ ఎక్కువగా దొరికే అవకాశం అయితే ఉంది. వీళ్ళు తాగి వామిటింగ్ చేస్తారో భయం, తాగి డబ్బు లేకుండా వెళ్ళిపోతారో భయం, ఇలాంటి భయాలన్నీ కూడా రాత్రి అయితే ఉంటాయి. ఫైనలీ అమీన్పూర్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 380 రూపీస్ బిల్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ సార్ నాకు ఈ అమౌంట్ అనేది ఫోన్ పే చేసి వెళ్ళిపోయారు. ర్యాపిడో అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవచ్చు. ఉబర్ లో కూడా అలాగే తీసుకోవచ్చు. డ్రైవ్ పాస్ కి కొంత అమౌంట్ అయితే మనం పే చేయాలి. సక్సెస్ఫుల్ గా ఈ రైడ్ కూడా ఫినిష్ చేసాం. ప్రజెంట్ నేనైతే అమీన్పూర్ లో ఉన్నాను. ఈ రైడ్ లో నాకు కస్టమర్ 380 రూపీస్ అయితే పేమెంట్ చేశారు. మనం ట్రావెల్ చేసింది 18 కిలోమీటర్లు, అంటే కిలోమీటర్ కి 20 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చినట్టే. ఓకేనా? ఇప్పటి వరకు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే 97 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. అంటే యావరేజ్గా 100 కిలోమీటర్లు అనుకుందాం. 100 కిలోమీటర్కి నాకు టోటల్గా 1600 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1650 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ సిటీ అవుట్స్కట్ నుంచి రైళ్లు వస్తాయా రావా అనేది తెలియదు. ఇప్పుడు టైం వచ్చరికి దగ్గర 1 గంట అవుతుంది. చూద్దాం, 10 నిమిషాలు వెయిట్ చేసి ఈ ఏరియాలో రైడ్ రాలేదంటే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్ సిఎన్జి వచ్చేసరికి 6 పాయింట్లు సిఎన్జి అయితే ఉంది. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది కదా, ఇక్కడ నుంచి మనకి టాస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే 1 గంట దాటిన తర్వాత రైడ్లు అనేవి రాకపోయే అవకాశం చాలా ఉంది. చూపిస్తా ఎంతలా ఇబ్బందులు పడతాము అనేది. ఇప్పుడు ఇక్కడైతే రైడ్స్ అయితే రావట్లేదు. అమీన్పూర్లో ఉన్నాం, వెళ్ళిపోదాం. కొంచెం మెయిన్ రోడ్ వైపు వెళ్తే రైడ్స్ ఏమైనా రావచ్చు. ఊబర్ లాగిన్ చేశాను, దాంతోపాటుగా ర్యాపిడో కూడా లాగిన్ చేశాను. 2 కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి. బట్ స్టిల్ బుకింగ్ అయితే రావట్లేదు. నాకు అదృష్టం లేదు భయ్య. ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసేలోగే వేరే కెప్టెన్ అయితే రైడ్ యాక్సెప్ట్ చేశారు. మంచి రైడ్, 40 కిలోమీటర్కి 750 రూపాయలు ఏమో ఎర్నింగ్ చూపించింది. డ్రాప్ లొకేషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, పికప్ లొకేషన్ కూడా పక్కనే, జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంది. బట్ రైడ్ యాక్సెప్ట్ అవ్వలేదు. మళ్ళీ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికే 10 నిమిషాలు అవుతుంది, బుకింగ్లు అయితే లేవు. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. రైడ్లు రావట్లేదు కదా అని చెప్పి చుట్టూ తిరిగినా సరే మన టైము పెట్రోల్ 2 లాసే. కాబట్టి బుకింగ్ కోసం ఒక దగ్గర వెయిట్ చేయడమే బెటర్. 10 నిమిషాలు వెయిట్ చేస్తా. రైడ్ రాలేదంటే అప్పుడు ఈ ఏరియా నుంచి బయటికి అయితే వెళ్తాను. 15 నిమిషాలు అవుతుంది, బుకింగ్ అయితే రాలేదు. 15 నిమిషాలు వెయిట్ చేసి చిరాకు వచ్చి ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాను. రాత్రి ఇదే అవుతుంది. నైట్లో మనకి బుకింగ్స్ అనేవి అంత ఎక్కువగా రావు. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ. 15 నిమిషాలు 20 నిమిషాలు కాదు, ఒక్కొక్కసారి గంట 40 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ 2 గంటల వరకైనా సరే బుకింగ్లు వస్తాయని నేను అనుకున్నా. బట్ 1 గంటకే ఆగిపోయినాయి. పోనీ సిటీ అవుట్స్కట్లో ఉన్నామా అంటే లేదు, మియాపూర్ దగ్గరలోనే ఉన్నాం. మరి మియాపూర్లో రైళ్లు రావాలి కదా. ఏదో చర్లపల్లిలో, నాగారమో, దమ్మాయిగూడ వెళ్ళిపోయామంటే బుకింగ్లు రాలేదంటే ఓకే, సరే అదే అదంతా హాట్స్పాట్ ఏరియా కాదు, సిటీ అవుట్స్కట్ ఏరియా. రైళ్లు రాలేదంటే ఓకే. బట్ ఇక్కడ సిటీ లోపలే ఉన్నాం, రైళ్లు రావట్లా. ఈ ఏరియాలో రైడ్ రాక, రైడ్ కోసం తిరగలేక నరకం చూశాను. ఇవన్నీ చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. గ్రౌండ్ వర్క్ చేసి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ పెయిన్ ఎలా ఉంటుంది అనేది. ఒక రైడ్ వచ్చింది భయ్య ఊబర్లో.
531 రూపాయలు రైడ్. పికప్ లొకేషన్ కిలోమీటర్ చూపిస్తుంది, డ్రాప్ లొకేషన్ శంషాబాద్. రైడ్ క్యాన్సిల్ అవ్వడం ముందే కస్టమర్ పిక్ చేసుకుందాం. కరెక్ట్ గా 50 మినిట్స్ అయితే వెయిట్ చేశాను రైడ్ కోసం. 50 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత రైడ్ అయితే వచ్చింది. అమ్మా, ఒక రైడ్ కోసం 50 నిమిషాలు వెయిట్ చేయడం ఏంటి భయ్యా? డే టైంలో వద్దాము అంటే ఎండ, ట్రాఫిక్, పిచ్చి రేసిపోద్ది. రాత్రిపూట వచ్చి వర్క్ చేసుకుందామంటే రైడ్లు రావు. వెయిట్ చేసి పిచ్చి రేసిపోద్ది. క్యాబ్ బిజినెస్లోకి వస్తేనే పిచ్చి రేసిపోద్ది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తానికి కస్టమర్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ అయితే పిక్ చేసుకున్న. డ్రాప్ లొకేషన్ శంషాబాద్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు అయితే మనం వెళ్ళాలి. నాతో మాట్లాడండి, పర్లేదు, నేను ఏం ఫీల్ అన్నా. పాట పాడనన్న, నాకు రావు అన్న. పాట డాన్స్ ఈ రెండు రావు. నా లైఫ్ లో నచ్చింది ఆ రెండే. అయ్యో ఎందుకన్నా? ఏమో అన్న, పాట పాడితే పాట రాదు, డాన్స్ చేద్దామంటే డాన్స్ రాదు. ఇంత సిగ్గున్న వాడిని నేను ఎలా యూట్యూబర్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. యూట్యూబర్ అవును, మనీ బ్లాగ్స్ యూట్యూబ్. అబ్బా 26+K నీదన్నా? నాది 76K. VLOGS వ్లాగ్స్. రైట్ అదే. 76K క్రేజీ మ్యాన్. పిస్ హౌస్ ఏమన్నా వీడియో చేశారు? చేశాను. పిస్ హౌస్ చూసారు? అది ఫుడ్ బ్లాగ్ దా, ఫుడ్ ఒకటి చేశాను. ఫుడ్ కవర్ అవును, జరుగుతుంది. కానీ మీ ఫేస్ ఏవి రావు, మొత్తం బ్లర్ అయిపోతుంది. రిఫరెన్స్ కోసం ఒక కార్ వీడియో చేశాను. ఎవరు రారు, మీరు ఎవరు రారు. దాదాపు గంట సేపు నేను మూడ్ ఆఫ్ అయిపోయాను. ఎందుకంటే రైడ్ రావట్లేదు అని చెప్పి ఆ మూడ్ ఆఫ్ అంతా కూడా ఆ క్షణంలో వీళ్ళైతే మార్చేశారు. ఈ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను. దగ్గర ఈ రైడ్ అనేది ఒక 40 మినిట్స్ జరిగింది. ఈ 40 మినిట్స్ రైడ్ అంతా కూడా కడుపుబ్బా నవ్వుకున్నాము. ఈ అన్న వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నిజానికి వీళ్ళు కస్టమర్స్ అని నేను కూడా ట్రీట్ చేయలేకపోయినా, ఎందుకంటే వాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉండి అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకునేసరికి వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అని చెప్పి నేను కూడా డైలాగ్స్, జోక్స్ కడుపుబ్బా నవ్వుకున్నాం భయ్య. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎక్స్పీరియన్స్ నేను నా లైఫ్ లో మర్చిపోలేను. మనం ఇప్పుడు వెళ్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి, కాబట్టి టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కేటప్పుడు ఒక టోల్ గేట్, దిగేటప్పుడు ఇంకో టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ ఎక్కేటప్పుడు కొంత మనీ అయితే కట్ అవుతుంది. ఈ మనీ ఎవరు పే చేస్తారో అని చెప్పి సబ్స్క్రైబర్ అయితే అడిగారు. ఈ మనీ ఇప్పుడైతే మనమే పే చేయాలి. తర్వాత ఈ అమౌంట్ అనేది మనకి రైడ్ లో అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తారు. అంటే ఒక 50 కిలోమీటర్ వెళ్ళామంటే అందులో 2 టోల్ గేట్లు ఉన్నాయంటే 50 కిలోమీటర్ కి యావరేజ్ గా 750 రూపాయలు బిల్ వచ్చిందంటే ఆ 50 రూపాయలు టోల్ గేట్ అనుకోవాలి. 700 రూపాయలు మనకు వచ్చిన ఎర్నింగ్స్ అని మనం అనుకోవాలి కాదు, ఇదే వాస్తవం. అక్కడ కనిపిస్తుంది ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే 50 రూపీస్ ఎక్స్ట్రా టోల్ గేట్ చార్జెస్ అని చెప్పేసి. అంటే కంప్లీట్ గా టోల్ గేట్ చార్జెస్ అనేవి కస్టమర్సే పే చేస్తారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే నాకైతే వచ్చబడుతుంది భయ్య. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత రిటర్న్ పికప్స్ అనేవి రావు అక్కడ నుంచి సిటీ లోపలికి. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర 1-2 గంటల సేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఆర్డర్ కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి, 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 200-300 కార్లు అయితే వెయిటింగ్ చేస్తూ ఉంటాయి ఆర్డర్ కోసం. అంత కాంపిటీషన్ లో ఆర్డర్ రావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ ఏం చేస్తారంటే ఈ వెయిటింగ్ పీరియడ్ నా వల్ల కాదురా బాబోయ్ అని చెప్పి అక్కడ నుంచి ఖాళీగా శంషాబాద్ బస్ స్టాండ్ వరకు వచ్చేస్తారు. ఎగ్జిట్ టోల్ గేట్ తీసుకుని డైరెక్ట్ గా కస్టమర్ పెట్టిన ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసి కస్టమర్స్ అయితే డ్రాప్ చేశాను. ఈ రైడ్ క్లోజ్ చేసేసరికి 676 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. మనం ట్రావెల్ చేసింది 45 కిలోమీటర్ కి. మనకు వచ్చిన ఎర్నింగ్స్ 600 రూపాయలు మాత్రమే. మిగతాది కమిషన్ రూపంలో ఏదో కట్ అయిపోయింది. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అమౌంట్ కట్ అయింది అనేది. ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు 40 కిలోమీటర్ చూపించింది, ఇప్పుడు 45 కిలోమీటర్ చూపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. శంషాబాద్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ డౌన్ సైడ్ నేను వెళ్ళాలి, బట్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళడం వల్ల 5 కిలోమీటర్ ఎక్స్టెండ్ అయింది. ఇది మ్యాటర్. ఇక్కడ చూడండి ఈ రేట్ కార్డ్ ఎలా ఉందో. 45 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. అంటే కిలోమీటర్ కి 13 రూపాయలు వచ్చినట్టే. బైక్ తో వర్క్ చేసుకుంటే కిలోమీటర్ కి 10 రూపాయల నుంచి 11 రూపాయలు వస్తుంది కదా. కార్ కి ఏ లెక్క మీద 12 రూపాయలు 13 రూపాయలు ఇస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు టైం చూడండి, కరెక్ట్ గా ఈ రైడ్ ఫినిష్ అయ్యే టైంకి 1 గంట 46 నిమిషాలు అయింది. అంటే నిద్ర మానుకొని నైట్ డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా ఓవర్ టిప్ ఇవ్వాలి, లేకపోతే సర్జ్ ఇవ్వాలి. అంతేగాని రైడర్ దగ్గరే దోచుకునే రకంలో వీళ్ళు ఉన్నారు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్ లో పికప్ ఆపర్చునిటీ అని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చింది. లెట్స్ గో అని ట్యాప్ చేసిన వెంటనే రైడ్ అయితే పడింది. అంటే ఓటీపీ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది అంటే మనకి ఆర్డర్ పడింది అని అర్థం.
ఒక 5 మినిట్స్ లో ర్యాపిడోలో కూడా ఓటీపీ ఎంటర్ చేయండి అని చూపించింది. ర్యాపిడోలో కూడా మనకి రైడ్ అయితే వచ్చినట్టే. ముందైతే పికప్ జోన్ కి వెళ్దాం. ర్యాపిడోలో ఎంత క్యూ ఉంది, ఊబర్ లో ఎంత క్యూ ఉంది, ఎన్ని కార్లు వెయిట్ చేస్తున్నాయి అనేది చూద్దాం. ఏదైనా తక్కువ క్యూ ఉందో అందులోనే ఆర్డర్ తీసుకుందాము. మీలో కొత్తగా ఎవరైనా ఎయిర్పోర్ట్ బుకింగ్ కి వస్తే ఆ కస్టమర్ ని అక్కడ డ్రాప్ చేసి ఇమీడియట్లీ మీరు పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోండి. అక్కడే ఆర్డర్ పడుతుందని 10-20 నిమిషాలు వెయిట్ చేశారంటే మీకు పార్కింగ్ చార్జెస్ అయితే వేస్తారు. కస్టమర్ ని డ్రాప్ చేసి ఇమీడియట్లీ వెళ్ళిపోతే మీకు ఎటువంటి పార్కింగ్ చార్జెస్ అనేవి వేయరు. పార్కింగ్ చార్జెస్ ఎక్కడ వేస్తారంటే మనం వెళ్ళేటప్పుడే ఎగ్జిట్ దగ్గర ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. 7 మినిట్స్ తర్వాత ఈ టోల్ గేట్ నుంచి బయటికి ఎగ్జిట్ అయితే మన ఫాస్ట్ ట్యాగ్ లో ఈ పార్కింగ్ చార్జెస్ డైరెక్ట్ గా కట్ చేస్తారు. మనకి పర్మిషన్ కూడా అడగరు. అంటే లోపల మనకి ఇచ్చిన టైం కరెక్ట్ గా 7 నిమిషాలు. 5 నుంచి 7 నిమిషాల్లో కస్టమర్ ని డ్రాప్ చేసి మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ మన టైం ని కౌంటింగ్ చేసుకుంటుంది. మనం ఎప్పుడు ఏ టైం కి ఎంటర్ అయ్యాము, ఏ టైం కి ఎగ్జిట్ అయ్యాము అనేది ప్రతిదీ వీళ్ళ దగ్గర లెక్క అయితే ఉంటుంది. అందుకోసమనే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎయిర్పోర్ట్ టోల్ గేట్ నుంచి బయటకైతే వచ్చేసాను. ఇప్పుడు నేను వెళ్లాల్సింది ర్యాపిడో అలాగే ఊబర్ పికప్ జోన్ కి. ఇది ఎక్కడ ఉందంటే ఇంతకు ముందు డిపాచర్ కి వెళ్ళాం కదా, అదే లైన్ లో పక్కన అయితే ఇంకొక లైన్ అయితే ఉంటుంది. లోపల పికప్ జోన్ కి వెళ్ళడానికి పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను అవన్నీ కూడా. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత డిపాచర్ లైన్ కి వెళ్లకుండా ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ర్యాపిడో పికప్ జోన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జిట్ టోల్ గేట్ పక్కన ఒక లైన్ అయితే ఉంటుంది. ఫ్రీ లెఫ్ట్ ఇందులోకి వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ లో ర్యాపిడో అండ్ ఊబర్ అండ్ ఓలా పికప్ జోన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ లో పెద్దగా లైటింగ్ కనిపిస్తుందా, ఇది డిపాచర్. ఇంతకు ముందు కస్టమర్స్ ని మనం ఇక్కడే డ్రాప్ చేసాం. ఇక్కడ లెఫ్ట్ లో చూడండి ఓలా పికప్ పాయింట్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2-3 లైన్స్ అయితే ఉంటాయి. ఓలా నాన్ ఏసీ, ఓలా ప్రయారిటీ, ఓలా ఏసీ అని చెప్పి 2-3 లైన్స్ అయితే ఉంటాయి. మీరు చూసుకుని వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తూ ఉండగా ర్యాపిడో పికప్ పాయింట్ అయితే కనిపించింది. ఇందులో కూడా 2-3 లైన్స్ అయితే ఉంటాయి. 7 సీటర్ కి ఒక లైన్ ఉంటుంది, నాన్ ఏసీకి ఒక లైన్ ఉంటుంది, అలాగే ఏసీకి ఒక లైన్ అయితే ఉంటుంది. ర్యాపిడో మనకు వచ్చింది నాన్ ఏసీ కాబట్టి నేను నాన్ ఏసీ లైన్ కి అయితే వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. పక్కనే ఊబర్ లైన్ అయితే ఉంది. ఈ ఊబర్ లైన్ లో వెహికల్స్ పెద్దగా లేవు, టైం అంతా సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఊబర్ లైన్ కి అయితే వచ్చాను. నార్మల్ గా ఎయిర్పోర్ట్ లో బుకింగ్స్ అనేవి అంత వేగంగా రావు. ఒక్కొక్కసారి గంట, 2 గంటలు, 3 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ రోజు లక్కీగా రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేసింది. బట్ కస్టమర్స్ లేరు. 241 నార్మల్ గా మనకి సిటీలో ఆర్డర్ వచ్చేటప్పుడే కనిపిస్తుంది డ్రాప్ లొకేషన్ ఎక్కడ అనేది. బట్ ఎయిర్పోర్ట్ లో అలా కాదు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కనిపిస్తుంది డ్రాప్ లొకేషన్ ఎక్కడ అనేది. ఇప్పుడు ఈ రైడ్ అనేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి పడింది. ఈ కస్టమర్స్ ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయాలి. ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడే, ఈ పర్సన్ మనకు ఒక టోకెన్ అయితే ఇస్తాడు. ఈ టోకెన్ ని ఎగ్జిట్ టోల్ గేట్ దగ్గర అయితే చూపించాలి. ఈ టోకెన్ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ కి వస్తే చాలా కన్ఫ్యూజన్స్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చాలా రోడ్స్ అయితే ఉంటాయి. ఏ రోడ్ లో వెళ్ళాలనేది యూజువల్ గా మనకైతే తెలియదు. అందుకోసమే ఎగ్జిట్ దగ్గర రైట్ సైడ్ లో ఒక లైన్ అయితే ఉంటుంది. ఈ లైన్ లో ఎల్లో ప్లేట్ కార్స్ మాత్రమే వెళ్తాయి. ఆ లైన్ లోకి మనం అయితే వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర ఉండే టోకెన్స్ అయితే కలెక్ట్ చేస్తారు. ఇంతకు ముందు మనకు ఒక టోకెన్ ఇచ్చారు కదా, ఆ టోకెన్ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు గేట్ అనేది లిఫ్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మనం అడిషనల్ గా ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కస్టమర్ ఇచ్చిన మనీలో ఈ పార్కింగ్ చార్జెస్ అనేవి కట్ అయిపోతాయి. పార్కింగ్ చార్జెస్ అంటే 100-50 అనుకున్నారు. కాదు భయ్యా, ₹250, ₹300 కట్ అయితే భయ్యా. ఈ ట్రిప్ ఎండ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ₹500 బిల్ వచ్చిందంటే అందులో ₹250 పార్కింగ్ చార్జెస్ కట్ అయిపోతాయి. ప్రజెంట్ రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి భయ్యా. ఇలా ఖాళీగా ఉంటే మైలేజ్ మాత్రం విపరీతంగా వస్తుంది. రాత్రిపూట వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. బట్ రైడ్స్ రావాలి. రైడ్స్ రాకపోతే డ్యూటీకి రావాలని ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి డే టైమ్ లో వర్క్ చేసే దానికంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి డ్యూటీకి రావడం చాలా బెస్ట్. అది బైక్ టాక్సీ చేసుకున్న వాళ్ళైనా సరే, క్యాబ్ నడిపించుకున్న వాళ్ళైనా సరే, ఎర్లీ మార్నింగ్ 4 గంటలు డ్యూటీకి వచ్చి 9 గంటల వరకు వర్క్ చేస్తే లాంగ్ ఆర్డర్లు వస్తాయి, ఎక్కువ మనీ వస్తుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి క్యాబ్ వాళ్ళకి ఆర్డర్లు బాగా వస్తాయి, బైక్ టాక్సీ చేసుకునే వాళ్ళకి కూడా ఆర్డర్లు బాగా వస్తాయి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి రాకెట్ వేగంలో కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ లో ఉన్న. ట్రిప్ అనేది ఎండ్ చేస్తాం. ముందైతే కస్టమర్ దగ్గర ₹520 కలెక్ట్ చేసి ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తే ఈ ట్రిప్ లో నేను ట్రావెల్ చేసింది 37 కిలోమీటర్లు. 37 కిలోమీటర్కి నాకు వచ్చింది ₹310 ఎర్నింగ్స్ మాత్రమే. దీనికంటే 100 రెట్లు బైక్ టాక్సీ బెటర్ కదా అని నాకు అనిపించింది. 37 కిలోమీటర్కి ₹310 ఏ లెక్క మీద ఇచ్చాడో నాకేమీ అర్థం కాలే. ఇందులో ₹296 ఎయిర్పోర్ట్ కోసం కట్ అయింది. దాంతో పాటుగా కొంతమంది వీళ్ళ టాక్సీస్ అయితే కట్ అయినాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో రైడ్ వచ్చింది. పికప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 11 కిలోమీటర్ చూపిస్తుంది. అంటే మనం వెళ్లాల్సింది యాప్రాలు. ఇప్పటి వరకు నిద్ర అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే 4:30 దాటిందో 4:30 తర్వాత విపరీతమైన నిద్ర అయితే వస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నాను కానీ కళ్ళు అయితే పడిపోతున్నాయి. కాన్సిస్టెంట్ గా డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. బట్ నిద్ర కావాలని అనిపిస్తుంది. డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్ కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ రైడ్ లో ₹253 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఊబర్ లో ఒక రైడ్ అయితే వచ్చింది. ఈ రైడ్ రావడానికి దగ్గర 15 నిమిషాల టైం అయితే పడింది.
మధ్యలో 2-3 రైడ్లు అయితే వచ్చాయి, బట్ రైడ్ యాక్సెప్ట్ చేసినా సరే రైడ్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు. ఇప్పుడు నియర్ బై మా ఇంటికి అయితే బుకింగ్ అయితే వచ్చింది. ఈ రైడ్ ఫినిష్ చేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇదే లాస్ట్ రైడ్, ఎందుకంటే నిద్ర అయితే వచ్చేస్తుంది, తలబరువు అనిపిస్తుంది. మనకి ఎర్నింగ్స్తో పాటుగా హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. ఆల్మోస్ట్ నైట్ అంతా వర్క్ చేసాము, అందుకోసమే ఈ రైడ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోతాయి. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది ఎంత చేసినా 225 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాం ఈ రైడ్ లో. ఇప్పటి వరకు ఎంత క్యాష్ కలెక్ట్ చేసామో అనేది కౌంటింగ్ చేద్దాము. అన్ని 100, 200 అయితే ఉన్నాయి. 200, 400, 500, 600, 650, 700, 750, 800, 830 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఏది క్యాష్ మాత్రమే కలెక్ట్ చేసిన, రిమైనింగ్ ఫోన్ పేలో వచ్చినాయి. మొత్తం ఎర్నింగ్ చూపిస్తా. అంతకంటే ముందు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామో అనేది చూద్దాం. 220 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సిఎన్జి మొత్తం అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఫస్ట్ తీసుకున్న రైడ్ లో 20 కిలోమీటర్లు నేను పెట్రోల్ మోడ్ లో డ్రైవ్ చేసేసాను. అందుకోసమనే 20 కిలోమీటర్లు లెస్ దాన్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసింది 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జితో 200 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు నాకు వచ్చిన ఎర్నింగ్స్ 3,397 రూపాయలు, అంటే 3,400 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ర్యాపిడో, ఊబర్ లో కలిపి. నేను ఊబర్ లో ఎంత ఎర్నింగ్ చేశాను, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్ చేశాను అనేది ఇక్కడ స్క్రీన్ షాట్ తో సహా పెట్టాను. బట్ ఇది మీకు అర్థం కావాలంటే మీరు ఆల్రెడీ బైక్ టాక్సీలో అయినా సరే, క్యాబ్ లో అయినా సరే వర్క్ చేస్తున్న వాళ్ళైతేనే అర్థమవుతుంది. ఇది కాస్త క్లమ్జీగా ఉంటుంది, బట్ మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందు ఇక్కడ చూడండి, ఊబర్ లో 4,172 రూపాయలు ఎర్నింగ్ చేశామని చూపిస్తుంది. అందులో ఆ రోజు మార్నింగ్ మా అన్నయ్య డ్యూటీకి వెళ్ళి 1988 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు. అంటే ఈ 4,172 రూపాయల్లో 1988 రూపాయలు మైనస్ చేస్తే మనం చేసింది 2,184 రూపాయలు ఎర్నింగ్స్. ఓకేనా? రిమైనింగ్ ఎర్నింగ్స్ మనవి ఇక్కడ కింద వేస్తున్నాను, చూడండి ఎంత ఎర్నింగ్ చేశాననేది. అదే విధంగా ఊబర్ లో 4 గంటల తర్వాత నుంచి కంప్లీట్ చేసిన ఎర్నింగ్స్ అన్ని కూడా 623 రూపాయలు. ఈ అమౌంట్ ఆ అమౌంట్ కలపాలి. అలాగే ర్యాపిడోలో కూడా సేమ్ సిచ్యువేషన్. మా అన్నయ్య ఆ రోజు ర్యాపిడోలో లాగిన్ లో ఉండి 623 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు. అంటే ఈ 991 రూపాయలు 623 రూపాయలు మైనస్ చేసేయాలి. ఓకేనా? ఈ 253 రూపాయలు మనమే ఎర్నింగ్ చేసాం. టోటల్ గా 3,397 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసాము. ఇందులో సిఎన్జికి 800 తీసేయాలి. అలాగే కార్ కి ఈఎంఐ పే చేస్తున్నాం కాబట్టి పర్ డే కి 600 రూపీస్ అయితే నేను తీసేయాలి. అంటే నాకు మిగిలింది 2,000 రూపాయల ఎర్నింగ్స్. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసి ఒక రాత్రంతా నిద్ర లేకుండా కష్టపడి వర్క్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోలో కలుద్దాము.